నమస్తే, ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 ఏప్రిల్ మాసంలో మిథున రాశి వారికి గ్రహ సంచార ఫలితాలు, గోచార సంచార ఫలితాలు చెప్పుకుందాం. ఈ ఏప్రిల్ మాసంలో వీరికి మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ముఖ్యంగా రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలు మార్పులు వృత్తిలోనూ, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలపై ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది ఈ మూడు విషయాలకి. అయితే గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి? రవి 14న మేషరాశిలోకి మీనరాశి నుండి 11వ ఇల్లుది అంటే ప్రవేశిస్తాడు 11వ ఇంట్లోకి. ఇది మీకు అత్యంత అనుకూలమైన సమయం. దీనివల్ల గౌరవ మర్యాదలు పెరగడం, పై అధికారుల మద్దతు లభించడం, ఆగిపోయిన పనులు వేగవంతం అవ్వడం వంటి శుభ ఫలితాలే ఉంటాయి. అయితే బుధుడు ఏప్రిల్ 11న బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఈ రాశి అధిపతి కావడంతో, మీ రాశి అధిపతి కావడంతో ఈ సంచారం వల్ల సమాచార మార్పిడిలో అపార్థాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. కుజుడు అంగారకుడు ఏప్రిల్ ప్రారంభంలో 2వ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. దీనివల్ల మీలో శక్తి, ఉత్సాహం పెరిగినప్పటికీ కూడా పని ఒత్తిడి కూడా అలాగే భారంగా పెరుగుతుంది. శుక్రుడు ఏప్రిల్ 19న శుక్రుడు వృషభ రాశిలోకి, తన సొంత రాశిలోకి మారతాడు. ఇది మీ సౌకర్యాలు మరియు ఆర్థిక స్థితిని అయితే మెరుగుపరుస్తుంది. కుజరాహువుల ప్రభావం వల్ల ప్రయాణాల్లో స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏప్రిల్ 25, 26, 27 తేదీలలో ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి అంత అనుకూలమైన రోజులు కావు. వాహనాలు నడిపేటప్పుడు వేగాన్ని నియంత్రించుకోవాలి. రాత్రి ప్రయాణాలను వీలైనంత వరకు నివారించడం మంచిది. అలాగే సూచనలు ఏమంటే, కొత్త ప్రాజెక్టులు లేదా పెట్టుబడులు ఏప్రిల్ 14 తర్వాత ప్రారంభించడం లాభదాయకంగా ఉంటాయి. ఈ మిథున రాశి వారికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ పెద్దల లేదా నిపుణుల సలహాలు తీసుకోవాలి. ప్రయాణాలకు ముందు వాహన స్థితిని తనిఖీ చేసుకోండి. బయట ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాదనలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కార్యాలయంలో సహోద్యోగులతో నెమ్మదిగా వ్యవహరించండి. బుధవారాల్లో విష్ణు సహస్రనామాలు, విఘ్నేశ్వరునికి కొబ్బరికాయ కొట్టడం, గణపతి ప్రార్థన చేయడం, శుక్రుని కోసం శుక్రవారాల్లో పేదలకు బియ్యం దానం చేయడం పరిహారాలుగా సూచించడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థికంగా కలిసి వస్తుంది, ప్రతికూలతలు తగ్గుతాయి అనేది సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, కామెంట్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. మీ లైక్ మాకెంతో ఉపయోగం అనేది సూచించడం జరుగుతుంది.